ఇప్పుడు అరిటాకు మార్చారు అయితే. అవును అవును బాబాయ్, ఇద్దరు అంటున్నారు, అది చాలా ఉంది కదా, మేము ఇద్దరే ఉన్నాం. అలా అంటారా? మిగిలితే ఇంటికి పట్టుకెళ్ళిపోతాం విజయవాడ. ఏంటి బాబాయ్ దానికి సరిపోయింది లేదు. ఎవరైనా డబ్బులు లేవు అంటే 50 రూపాయలు కూడా కట్టించేద్దాం, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు వీడియో ఏంటంటే కోనసీమ జిల్లాలోనే బాగా హైప్ ఎక్కిన బిర్యానీ అయితే మనం ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాం. అంటే నేను కూడా ఇంతకు ముందు హైప్ ఇచ్చాను ఆ బిర్యానీకి, అంటే అప్పుడు టేస్ట్ బాగుండి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అయితే నేను ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడ ఉందంటే అమలాపురం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిపల్లిలో ఉంటదండి. ఈ రోజు అయితే మీకు ఆ బిర్యానీ అయితే టేస్ట్ చేపించబోతున్నా, చూపించబోతున్నా. అలాగే వీలైతే మేకింగ్ కూడా తీస్తాను. వీడియోని అయితే లైక్ చేసి లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. డైరెక్ట్ గా హోటల్ దగ్గర అయితే కలుద్దాం. నేనైతే ఒక ప్లేస్ లో ఆగానండి. ఆ ప్లేస్ అంతా చూడండి అసలు ఎలా ఉందో. చుట్టూ కొబ్బరి చెట్లు, అసలు ఈ రోడ్డు అంతా అలాగే ఉంటది. అమలాపురం టు సిరిపల్లి వెళ్ళే రోడ్డు భలే ఉంటదండి, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటది. మన కోనసీమ అందాలను చూసుకుంటూ నేనైతే మీకు చెప్పిన బిర్యానీ పాయింట్ కి అయితే వచ్చేసానండి. వెనకాల జనం ఉన్నారు కదా, అదే బిర్యానీ పాయింట్ అనమాట. లొకేషన్ అది మీకు క్లియర్ గా చూపిస్తాను. అలాగే ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుందండి. ఈ బిజినెస్ మామూలుగా 11ంటికి స్టార్ట్ అయిపోతుంది. ఇది అమలాపురం నుంచి సిరిపల్లి వచ్చే రోడ్డు అండి. ఇలా వెళ్తే ముక్తేశ్వరం కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మనకైతే ఈ మధ్యలోనే ఉంటుంది అన్నమాట. సిరిపల్లి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్ అని. ఇక్కడ చూసారా స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అని ఉంది కదా, అదే ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇంకేంటి ఎలా ఉన్నారు అయితే? బాగున్నామండి. ఎలా ఉంది మన వీడియో పెట్టిన తర్వాత? మన సంవత్సరం క్రితం చూసారండి, మీరు పెట్టిన తర్వాత 50 లక్షల మంది చూసారు. చూసారులే. మీకు ఉపయోగపడిందా లేదా? లేదండి, బాగానే ఉందండి. మాకు జనం అయ్యి మీరు పెట్టినాక బాగుంది. పోన్లేండి, అంతే సంతోషం. మీరంటే హ్యాపీగా ఉంటే మాకు అంతే హ్యాపీ. అసలు మన దగ్గర ఏమి ఉంటాయి సార్ చెప్పండి? ఫ్రై ఫిష్ బిర్యానీ ఉంటుందండి. ఇది మా వ్యాపారం స్టార్టింగ్ నుంచి ఇదే అండి, 100 రూపాయలు. సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు. ఇది 100 రూపాయలు అండి. ఇది 100 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. స్టార్టింగ్. ఎవరైనా డబ్బులు లేవు అంటే 50 రూపాయలు కూడా కట్టించేద్దాం, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి. అదే మిక్స్డ్ బిర్యానీ అయితే 450 రూపాయలు అండి ఫుల్. మిక్స్డ్ బిర్యానీ ఫుల్ అప్పుడే అదే రేటు మనం తీసుకున్నప్పుడు. ముగ్గురు తింటారు. ముగ్గురు అండి, మేము నలుగురు ఎంతమంది తిన్నాం ఇంట్లో. అవునండి. హాఫ్ అయితే 2 తింటారండి దాన్ని. హాఫ్ అయితే హాఫ్ ఎంత? 300 అండి. హాఫ్ 300, ఫుల్ 450. అంతే. ముగ్గురికి వస్తుంది 150 రేట్ అవుతుంది మంచిగా వచ్చి. అంతే దీని రేట్ అవుతుంది, అదే రేట్ ఏం కాదండి. అది క్వాంటిటీ చాలా ఇస్తారు కదా. ఇస్తాండి. అంటే మనం నలుగురిగానే వస్తుందని చెప్పకూడదు కదండి, ముగ్గురిగానే చెప్తాము. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి కూడా తిన్న తర్వాత. అవునండి. అవునవును. ఏమో వస్తాయండి మామూలుగా? పీతలు వస్తాయండి, చేపలు, ప్రాన్స్, ఎగ్, చికెన్. మటన్ కూడా పెట్టచ్చు కదండి. మటన్ ఆ రేటు మనకి కెట్టదు, జనాలకి అమ్మితే భరాంచలేరు అంత రేటు. అంతే అంటారా? 600 అమ్మాలండి మటన్ పెడితే. మటన్ పెడితే మన తడిచిపోద్ది. మనకి వాళ్ళు కూడా కొండరు కదండి. కొండరులే అంత రేటు. అంత రేటు కొట్టితే అమలాపురం వెళ్ళి ఏసీలో కూర్చొని తింటాడు ఆ రేటుకి. అంతే అంతే. మన దగ్గర రారు, మన దగ్గర కూర్చోవడానికి లేదు కదా. లేదండి, పెడతాం ఇంకొన్ని నెలలో పెడతాం. అంత బాగా చేస్తే. ఇక్కడేమో పీతలు, ఎన్ని పీతలు ఉన్నాయి చూడండి, ఒక బోల్డ్ పీతలు ఉంటాయి. ఆ పక్కనేమో చేపలు. ఇదేనండి ఫ్రై? ఫ్రై ఇదే. రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు తయారు చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని వేపిన తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేస్తామండి. అదేంటిది? అది ఫ్రై అండి, వేపుతున్నామండి. ఇప్పుడు గ్రేవీ టైప్ చేస్తారా? గ్రేవీ ఇలా పెడతామండి. ఇదే ఇలాగ అవుద్ది అనమాట. అవుతుందండి. అంతా పుల్లల మీద అండి, మొత్తం పుల్లల పై మీదే ఫ్రై చేసేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ గ్రేవీ టైప్ చేస్తున్నారు అనమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్నే కదా మనం మిక్స్డ్ చేస్తున్నాడు, అది కూడా చేస్తాడండి ఇప్పుడు మీ దగ్గర. హోటల్ అయితే సిట్టింగ్ ఉండదండి, ఓన్లీ మన టేక్ అవే మాత్రమే. ఇక్కడ చూడండి పుల్లల పై మీద చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇక్కడ మ్యారినేట్ చేసేసుకొని అక్కడ ఫ్రై చేసి ఆ కర్రీ టైప్ చేస్తారనమాట. అక్కడ మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నారు, మనం కూడా చేపించుకుందాం. ప్రాసెస్ అయితే తీస్తాను మీకు. ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుందండి, మీకు బాస్మతి కాదండి, 2 మిక్సింగ్ ఉంటాయి. ఎంత కట్టండి? 100. 11ంటికి వ్యాపారం స్టార్ట్ అయిపోద్దామా కదా. 10:30 కలిసి చేస్తానండి. మన మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి, చూద్దాము. ఈ పక్కన ఏంటి బ్రో? చికెన్, రొయ్యలు, క్యాబేజీ. ఏంటిది? క్యాబేజీ. ఓకే, అవి చికెన్, రొయ్యలు, ఈ పీతలో చేపలు. ఓకే, ముందు ఆయిల్ వేసారు. హాఫ్ కంటే ఎన్ని గుడ్లు కొడతారు? 3 గుడ్లు. 3 గుడ్లు వేసి ముందు ఏంటన్నది? పసుపు, ఉప్పు, కరివేపాకు,
క్యాబేజీ, పచ్చిమిర్చి, రొయ్యలు, చికెను, చేపలు పీతలు కూడా వేసారు. రెడీ అయిపోయిన బిర్యానీ రైస్. ఇంకా బాగా టాస్ చేయడమేనా అంటే ఫ్రైడ్ రైస్ టైపు? ఫ్రైడ్ రైస్ అనాలా? ఇది వేరేనా? అది అది వేరే ఇది వేరే. ఇప్పుడు ఏంటి? ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి అంతేనా? ఇంకా గ్రేవీ వేస్తారా? ఇవన్నీ కొద్ది స్పెషల్ గ్రేవీ ఉంది. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా టాస్ చేయడమే. మిక్స్డ్ బిర్యానీ రెడీ. ఇంకా లాస్ట్ టైం ఈ ప్లేట్ ఒకటే అనుకుంటా కదా, ఇప్పుడు అరిటాకు మార్చారు అయితే. అవును అవును బాబాయ్, ఇద్దరు అంటున్నారు, అది చాలా ఉంది కదా, మేము ఇద్దరే ఉన్నాం. అలా అంటారా? మేము ముగ్గురు నలుగురు తినాలి అది, కానీ ఇద్దరే ఉన్నాం. మిగిలితే ఇంటికి పట్టుకెళ్ళిపోతాం విజయవాడ. ఏం బాబాయ్? అంతే. వద్దు వద్దు వద్దు, ఎంతో కొంత తీసుకోండి. అస్సలు ఇప్పుడు మీ వల్ల మాకు బిజినెస్ ఉంది. అలా అలా కాదండి, అలా కాదు బాబాయ్, ఎంతో కొంత ఊరికే. ఈ వ్యాపారం పెద్ద ఏంటంటే కారణం మీరే, శ్రీకాంత్ గారు. మీరు లేదు ఉంచాలి, మీరు అలా అనకండి బాబు. నేను ఇచ్చేది భోజనం డబ్బులు కాదు మీకు. తీసుకోండి మీరు అసలు డబ్బులు ఇవ్వకూడదు అన్న, తీసుకోండి అన్న. అసలు 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 ఇచ్చారు. మీరేంటన్నా ఎలాగంటారు? పోనీ 100 రూపాయలని తీసుకోండి అంతే కదండి. మీ మంచి జరిగితే మాకు అంతే చాలు. అంతే, మీరు పొట్ట మీద తీసుకుంటాను 100 అయింది. నేను తీసుకోండి, పోనీ తీసుకోండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తీసుకోండి. అయ్యో సరే బాబాయ్ గారు, ఇప్పుడు మామూలుగా ఇదేనా లేదా క్యాటరింగ్ లాంటివి కూడా చేస్తారా? క్యాటరింగ్ అండ్ మెయిన్ క్యాటరింగ్. మీ నెంబర్ చెప్పండి, ఎవరైనా కావాలితే ఫోన్ చేస్తారు. 960, నేను కూడా నోట్ చేసుకుంటాను. 960 325 325 8779 8779. అన్నయ్య గారు వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. అయ్యో తప్పకుండా, వచ్చినప్పుడల్లా వస్తానండి. వెళ్ళొస్తానండి, బాయ్. అయ్యో అయ్యో భలే సార్, మీలాంటి వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. అది వెళ్ళొస్తామండి. బయట ఎక్కడన్నా కొబ్బరి చెట్లలో కూర్చొని తిందాం అనుకున్నాం, కానీ అసలు ఎలా ఉందంటే ఎండ నిజంగా కళ్ళు బయర్లు కమ్మేస్తున్నాయి అన్నమాట, అంత దారుణంగా ఉంది. ఇంకందుకని మనం తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసానండి. ఇంకైతే ఇప్పుడు ఇదంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేమిద్దరం తినలేము. ఇది చూడండి అసలు ఇంత ప్యాకెట్ ఉంది. అసలు తినేసి ఇంకా డైరెక్ట్ గా మనం అయితే ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ విజయవాడ. ఇక రూమ్ చెక్అవుట్ చేసేసి ఇక దీంట్లో షేర్వా ప్యాకెట్లు కూడా ఇచ్చారు. యా భలే ఉంది చూడండి. ఇంతకుముందు అరిటాకులో కట్టేవాళ్ళు కాదు, ఈ కింద మామూలు పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, దీంట్లో కట్టేవాళ్ళు. ఇప్పుడైతే అరిటాకు వేసిన తర్వాత అన్నం వచ్చేసింది. దీనికి ఎంత అన్నం వచ్చిందో చూడండి బిర్యానీకి, ఫుడ్కి. ఓరి అమ్మ, ఇన్ని చేప ముక్కలు వేసారు ఏంటండి? 1 2 3 చేప ముక్కలు ఉన్నాయి. 3 చేప ముక్కలు, కోడిగుడ్డు భలే ఉంది చూడండి, ఇంట్రెస్టింగ్ గా బాగుంది. ఎలా ఉంటే నాకు ఇష్టం కోడిగుడ్డు. ఈ చికెన్, ఇంకా పీతలు, రొయ్యలు, ఈ మిర్చి హైలైట్ అసలు అన్నిటికంటే బాగుంటుంది. ఫస్ట్ ప్లేన్ తింటాను కానీ, బట్ ఇవాళ రొయ్యలతో తినాలని ఉంది, ఎందుకంటే మంచి టెంప్టింగ్ ఉందన్నమాట. బాగుందండు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది రైస్, అంత బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే అరిటాకులో కట్టించారు కాబట్టి ఫ్లేవర్ అనేది భలే ఉందండి. అరిటాకు ఉంటే ఇంకా చూసుకోక్కర్లా, అదిరిపోతుంది, అందులో డౌటే లేదు. చేప మొక్క తినచొద్దాం. ఇదేంటి ముళ్ళు లేవు? పీత తిందాం. పీత కాళ్ళలోనే ఉంటుంది దమ్మంతా. బాగుందండి. ఇంకా ఉంది కోడిగుడ్డు, చూద్దామా? ఇలా అని ఏంటి రైస్తో పడి తినాలన్నమాట. ఇలా పెట్టుకొని
బా మసాలాలో వేసారు కానీ బీభత్సమైన స్పైస్ లేదు. అదండి మరి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకైతే ఈ వీడియో తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ అక్కడి నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.